వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము మార్కెట్ అప్డేట్స్ చూసుకుందాము. అలాగే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నిన్న మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉండడం వల్ల నిన్న మార్కెట్ క్లోజ్ ఉన్నట్టు మనందరికీ తెలిసిందే. అంతకు ముందు రోజు కూడా మనము మార్కెట్‌ని ప్లస్ 300, 350 పాయింట్స్ చూసాము. మళ్ళీ క్లోజ్ అయ్యేసరికి మాత్రము మొత్తం మైనస్‌లో వచ్చి క్లోజ్ అవ్వడం జరిగింది. సో టోటల్‌గా మార్కెట్ నెగెటివ్ సెంటిమెంట్‌లో ఉన్నట్టు మనం మాట్లాడుకున్నాము. అందుకని చెప్పి ఎంత పాజిటివ్‌లో నిన్న మనకు ఇంతకుముందు అంటే నిన్న అంటే ఇంతకుముందు రోజు మార్కెట్ పైకెళ్ళినా గానీ మళ్ళీ ఈ వీక్ మనం చూసుకోవచ్చు. సో ఎంత కిందకొచ్చి క్లోజ్ అవ్వడం జరిగింది అంటే బేరిష్ సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నది అనేది ఇక్కడ మనకి ఇది చూస్తే అర్థమవుతుంది. దీంతో పాటు ఇంకొకటేంటంటే ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ జోన్ దగ్గరకొస్తుంది. రేపటి రోజున గానీ, ఎల్లుండి రోజున గానీ ఇంకా కొంచెం 100-200 పాయింట్స్ ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ ఒక 1-2 వీక్స్ కొంచెం కన్సాలిడేషన్ మాత్రం చేస్తుంది. కన్సాలిడేషన్ అంటే సైడ్ వేస్ ఉండము. అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అక్కడనే టైమ్ పాస్ చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఫర్దర్‌గా మనకు వ్యూ అనేది జనరేట్ అవుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే బేరిషే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా మనకు మినిమమ్ ఇప్పుడు ప్రస్తుతానికి 23,300 ఉన్నది కాబట్టి మార్కెట్ 22,300 దగ్గర అంటే ఇక్కడ నుంచి ఇంకొక 1000 పాయింట్స్ దాకా కూడా మనకు ఫాల్ చూసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సో ప్రస్తుతానికి కన్సాలిడేషన్ చేసి 1-2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకా ఫాల్ జరుగుతుంది. బేరిష్ సెంటిమెంట్ మాత్రం మార్కెట్‌లో ప్రస్తుతానికి ఉన్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. 5 మినిట్స్ చార్ట్‌లో కూడా ఈ రోజు మొమెంటం ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఓపెన్ అవ్వంగానే బయర్స్ అందరూ కూడా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది బేరిష్ మొమెంటం ఉంది మార్కెట్‌లో. ప్రతి ఒక్కరు కూడా కూర్చొని ఉన్నారని చెప్పేసి ఓపెన్ అవ్వంగానే ఒకటే సింగిల్ బార్‌లో మనకు కిందికి రావడం జరిగింది. దాని తర్వాత అసలు చూసుకుంటే అవకాశమే ఇవ్వలేదు. ఓన్లీ సైడ్ వేస్ ఉండి మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో బయర్స్ ఎవరైతే ఉన్నారో బయర్స్‌కి మాత్రం ఒక మంచి జోన్ ఈరోజు కాదనుకోవచ్చు. నో ట్రేడ్ డే అని అనుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ మార్కెట్ ఫాల్ తర్వాత ఎవరైతే 2 సైడ్స్ కూడా సెల్ చేసి కూర్చున్నారో వాళ్ళకి కొద్దిగా థీటా డికే అంటే వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఉండొచ్చు కానీ బయర్స్‌కి మాత్రం ఈ రోజు ఒక మంచి రోజు కాదని చెప్పుకోవచ్చు. రేపు కూడా మళ్ళీ ఒకవేళ మార్కెట్ ఇక్కడ మనకు ఫ్లాట్‌గా ఓపెన్ అయింది అంటే ఇదే లెవెల్ దగ్గర నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ కన్సాలిడేషన్ జరిగి కిందకొచ్చినా గానీ 100-150 లేదా 200 పాయింట్స్ మాక్సిమం మనకు ఫాల్ చూడడానికి అవకాశాలు ఉంటుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే బేరిష్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. అక్కడ నుంచి కూడా ఫాల్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ ఇలానే కన్సాలిడేషన్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ కన్సాలిడేషన్ చేసే లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చింది కాబట్టి అక్కడ నుంచి ఇంకా కొద్దిగా కిందకెళ్ళొచ్చు కానీ మళ్ళీ బౌన్స్ అయ్యి అక్కడే కన్సాలిడేషన్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా మనం ఓపెనింగ్ బట్టి అక్కడ మన సెటప్‌ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అండ్ మీరు ఏదైతే స్ట్రాటజీస్ వాడతారో అది కూడా దాంతో పాటు పెట్టుకొని ఒక కాన్ఫ్లూయెన్స్‌గా అంటే ఒక టూల్ కాకుండా ఒక 10 టూల్‌ని మనం పెట్టుకొని యాక్యురసీ పెరుగుతుంది అలాంటప్పుడు. అన్ని సిగ్నల్స్ వచ్చినప్పుడు మనం ఒకవేళ ట్రేడ్ తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ చేసినా గానీ యాక్యురసీ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్‌లో ఎవరికి కూడా 100% డబ్బులు రావు. సో అలాంటప్పుడు మనం ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఈ ఈ ఒక స్ట్రాటజీ, ఆ ఒక్క స్ట్రాటజీ అలా పెట్టుకుంటే ఏంటంటే అన్ని కలుపుకొని యాక్యురసీ పెంచొచ్చు తప్ప 100% వస్తాయని ఏ రోజు కూడా మనం చెప్పలేమనమాట. అందుకని చెప్పేసి కాషియస్‌గా ట్రేడ్ చేయండి. మళ్ళీ ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ జోన్ దగ్గరకు వస్తుంది కాబట్టి క్యాపిటల్ కూడా కొద్దిగా రెడ్యూస్ చేసుకోండి. అంటే ఒక ₹1,00,000 పెట్టారు అంటే అందులో నుంచి జస్ట్ ఒక 25% వరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే 25,000 వరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మిగతా 75,000 బ్యాకప్‌లో పెట్టి అవసరం వచ్చినప్పుడు యావరేజింగ్ గానీ లేదా ఇంకొక వేరే పొజిషన్ తీసుకోవడం గానీ, హెడ్జింగ్ గానీ ఉపయోగించడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అంతేకాకుండా రేపు మార్కెట్‌లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.